సూపర్ 8 లో మన ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ కెన్సింగ్టన్ ఓవల్ బార్బరా స్టేడియంలో జరగబోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లన్నీ కూడా న్యూయార్క్ లో ఉన్న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం పూర్తిగా బౌలర్లు కొనుక్కొని అనిపించేది. ఈ వరల్డ్ కప్ లో మనం ఫస్ట్ టైం ఒక బ్యాలెన్స్డ్ పిచ్ పై ఆడబోతున్నాం. ఈ పిచ్ ఎలా ఉంటుందంటే ఈ పిచ్ పర్టికులర్ గా బ్యాట్స్మెన్ గానీ బౌలర్ గానీ అడ్వాంటేజ్ ఉండదు, బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. ఈ పిచ్ మీద యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 160 రన్స్. అసలు ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ కి మనకి మొత్తం 8 మ్యాచ్లు అయ్యాయి. అందులో 7 మ్యాచ్లు ఇండియా గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ కూడా గెలలేదు, ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. సో ఈ స్టేడియంలో బౌండరీ విషయానికి వస్తే లాంగెస్ట్ బౌండరీ వచ్చి 65 మీటర్స్ ఉంది, షార్టెస్ట్ బౌండరీ వచ్చి 58 మీటర్స్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇవి చిన్న బౌండరీసే. బౌండరీస్ ని బ్యాట్స్మెన్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఇంకా స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఈ స్టేడియంలో టోటల్ గా 42 మ్యాచెస్ అయ్యాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 28 టైమ్స్ విన్ అయ్యాయి, చేజింగ్ చేసిన టీమ్స్ 13 టైమ్స్ విన్ అయ్యాయి. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్స్ చెప్పుకుందాం. మన బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు మన బ్యాట్స్మెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఎవరు స్థాయికి తగినట్టు ఆడలేదు. చెప్పాలంటే గ్రూప్ స్టేజ్ లో మన బ్యాటింగ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా కోహ్లీ పూర్ ఫామ్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సూపర్ 8 మ్యాచ్ లోనే అతను ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. గ్రూప్ స్టేజ్ లో కోహ్లీ ప్రీవియస్ గా ఆడిన మ్యాచ్ లో వరుసగా అతను చేసిన స్కోర్లు ఫస్ట్ మ్యాచ్ లో 1 రన్ చేశాడు, సెకండ్ మ్యాచ్ లో 4 రన్స్, థర్డ్ మ్యాచ్ లో గోల్డెన్ డక్అవుట్. సో కోహ్లీ ఫామ్ లోకి రావాల్సి ఉంది. రవీంద్ర జడేజా విషయానికి వస్తే ఇంతవరకు అతని బ్యాట్ నుంచి రన్స్ ఏమీ లేవు. ఇంకొక కన్సర్న్ ఏంటంటే కోహ్లీని వన్ దించడం బెటర్, ఎందుకంటే ఓపెనర్ గా దిగి ఫెయిల్ అవుతున్నాడు. సో మన బ్యాటింగ్ ఆర్డర్ లో ఇష్యూస్ ఇవి. మన బ్యాటింగ్ ఆర్డర్లో పాజిటివ్స్ చూసుకుంటే గ్రూప్ స్టేజ్లో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్తో సూర్యకుమార్, శివం దుబే ఫామ్లోకి వచ్చారు. ఆ విషయంలో అయితే హ్యాపీ. హార్దిక్ పాండ్యా గురించి చెప్పక్కలేదు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఫెయిల్ అయిన ఈ వరల్డ్ కప్తో ఫామ్లోకి వచ్చేసాడు బ్యాటింగ్ విషయంలో. రిషబ్ పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రిషబ్ పంత్ న్యూయార్క్ లాంటి చెత్త పిచ్ల మీద అడ్జస్ట్ అయ్యి చాలా బాగా ఆడగలిగాడు. సో అతనికి ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. బ్యాటింగ్ విషయంలో రిషబ్ పంత్ మనకు బలాన్ని పెంచాడు. రోహిత్ శర్మ ఎలాగ క్యాపబిలిటీ ఉంది, 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అతను ఎలాంటి బ్యాట్స్మెన్ మనకు తెలుసు. బౌలింగ్ విషయంలో నెగిటివ్స్ చూసుకుంటే రవీంద్ర జడేజా ఇప్పటివరకు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా వికెట్ తీయలేదు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే అసలు ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఉంటాడా లేదా డౌట్ నాకు. రోహిత్ శర్మ కిందటి మ్యాచ్ లో అయితే అసలు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. రవీంద్ర జడేజా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఏం కనిపించట్లేదు. మహమ్మద్ సిరాజ్ ఎకానమీ ఎక్కువ ఉంది, అంటే రన్స్ ఎక్కువగానే ఇస్తున్నాడు, వికెట్స్ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు. బౌలింగ్ విషయంలోకి వస్తే ఇంతకన్నా చెప్పుకోవడానికి పెద్ద కన్సర్న్స్ ఏం లేవండి. ఇంకా బౌలింగ్ విషయంలో పాజిటివ్స్ వస్తే బూమ్రా గురించి మనకు తెలుసు, అతను ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఎలా మడత పెట్టగలడు. బూమ్రా తర్వాత చెప్పుకోవాల్సింది హర్షదీప్ సింగ్ గురించి అండి. అసలు హర్షదీప్ సింగ్ నుండి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. చాలా నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు హర్షదీప్ సింగ్. ఫస్ట్ ఓవర్ బూమ్రాకి ఇవ్వాలని కొంతమంది అంటున్నారు, కానీ అదేం పర్లేదండి. హర్షదీప్ సింగ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు ఫస్ట్ ఓవర్. సో హర్షదీప్ సింగ్ కూడా ఓకే, మంచి టచ్ లోనే ఉన్నాడు. దానికి తోడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా టీమ్ కి చాలా హెల్ప్ అవుతున్నాడు. గ్రూప్ స్టేజ్ లో అతనికి చాలా వికెట్స్ కూడా ఉన్నాయి. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మోస్ట్లీ సేమ్ టీమ్ తోనే ఆడొచ్చు ఎక్సెప్ట్ జడేజా బదులు కుల్దీప్ తీసుకుంటే టీమిండియా బ్యాటింగ్ లో డెప్త్ ఉండదు, చూడాలి ఏం చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ టీం విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ స్టేజ్ లో యుగాండా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా ఓడించింది, కానీ ఒక వెస్టిండీస్ తోనే ఓడిపోయింది. మిగతా అన్ని మ్యాచ్ లోనే గెలిచింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీం అని చాలా మంది అనుకుంటారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏం చిన్న టీం కాదండి. ఇప్పుడిప్పుడే ఏం క్రికెట్ లో అడుగులు వేయట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటి నుంచో ఆడుతుంది క్రికెట్. ఆఫ్ఘనిస్తాన్ చాలా సార్లు పెద్ద టీంలకే షాక్ ఇచ్చింది. ఈ వరల్డ్ కప్ లోనే న్యూజిలాండ్ కూడా షాక్ ఇచ్చింది. గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ ఇంటికి పంపించి ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8 క్వాలిఫై వచ్చింది. సో ఆఫ్ఘనిస్తాన్ మనం తక్కువ అంచనా వేయవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది T20 గేమ్. T20 గేమ్ లో ఎప్పుడు ఏ టీం గెలుస్తుందో చెప్పలేము. దానికి చిన్న టీము పెద్ద టీం అని ఏమి ఉండదు. మనం చాలా సార్లు చిన్న టీంలకు వెళ్ళడమే చూసాం. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుందండి. ఈ టీంలో రహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జార్దాన్, నజీముల్లా జాద్రాన్ లాంటి బ్యాట్స్మెన్ తో ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా చెప్పాలంటే రహమానుల్లా గుర్బాజ్ ఇంకా ఇబ్రహీం జార్దాన్ మంచి ఫామ్ లో ఉన్నారు. గ్రూప్ స్టేజ్ లో గుర్బాజ్ యుగాండాతో 76 రన్స్ చేశాడు, న్యూజిలాండ్ తో అయితే 80 రన్స్ చేశాడు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు అతను ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంకా ఇబ్రహీం జార్దాన్ విషయానికి వస్తే యుగాండాతో 70 రన్స్ చేశాడు, న్యూజిలాండ్ తో 44 రన్స్ చేశాడు. మిగిలిన ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్లు కూడా డీసెంట్ గా ఆడగలుగుతారు. వాళ్ళ స్పిన్నర్స్ ను కూడా ఎఫెక్టివ్ గా ఫేస్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ టీంలోనే మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్ గానీ, నూర్ అహ్మద్ గానీ ఇలాంటి స్పిన్నర్స్ ని ప్రాక్టీస్ సెషన్స్ లో వాళ్ళు చాలా సార్లు ఫేస్ చేసి ఉంటారు కదా. సో మన బౌలర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇలాంటి స్పిన్నర్ నాటడానికి పెద్దగా కష్టపడరు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ యూనిట్ గురించి చెప్పుకోవాలంటే ఫరూకీ ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్ లో అతనే హైయెస్ట్ లీడింగ్ వికెట్ టేకర్. గ్రూప్ స్టేజ్ లో జరిగిన మ్యాచ్ లో ఫరూకీ యుగాండాతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్స్ తీశాడు అండ్ న్యూజిలాండ్ తో 4 వికెట్స్ తీశాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు ఫరూకీ బౌలింగ్ లో ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాడు. ఇంకా వాళ్ళ బౌలింగ్ యూనిట్ లో ఫరూకీతో పాటు నవీన్ ఉల్ హక్, ఒమర్ జై లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా డీసెంట్ బౌలర్సే. పేసర్సే కాకుండా వాళ్ళ స్పిన్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ యూనిట్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది వాళ్ళ స్పిన్నర్స్ గురించి. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్
అహ్మద్ లాంటి మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. రషీద్ ఖాన్ గురించి మనం చెప్పక్కర్లేదు, మనకు ఆల్రెడీ తెలిసిందే అతను ఎంత డేంజరస్ స్పిన్నర్ అని. బేసిక్ గా అతను రిస్ట్ స్పిన్నర్, కానీ సేమ్ అలాంటి బౌలరే నూర్ అహ్మద్ కూడా. నూర్ అహ్మద్ ని రషీద్ ఖాన్ కి మిర్రర్ అని చెప్పొచ్చు. ఇద్దరు కూడా రిస్ట్ స్పిన్నర్లే, ఇద్దరు బౌలింగ్ యాక్షన్లు ఒకేలా ఉంటాయి. సో నూర్ అహ్మద్ కూడా చాలా ఎఫెక్టివ్ బౌలర్. మనం IPL లో కూడా చూసాం నూర్ అహ్మద్ ఎంత డేంజరస్ బౌలర్. కాకపోతే ఒకే మ్యాచ్ లో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో వాళ్ళు ఆడతారా లేదనేది మనకు తెలియదు. నాకు తెలిసి ఆఫ్ఘనిస్తాన్ టీంలో పెద్దగా మార్పులు ఏవి ఉండవు, వాళ్ళు సేమ్ టీమ్ తో ఆడతారు అనుకుంటాను, ఎక్సెప్ట్ నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ ని ఎందుకు ఆడించకపోవచ్చు అంటే ఆల్రెడీ రషీద్ ఖాన్ ఉన్నప్పుడు సేమ్ అలాంటి బౌలరే మళ్ళీ ఎందుకు. సో ఆ విషయంలో డౌట్ ఉంది, నూర్ అహ్మద్ ఆడతాడా లేకపోతే అతని ప్లేస్ లో వేరే ప్లేయర్ ఆడతాడా అని. సో టీం వైజ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో ఇండియా గెలడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదు. అదేం చిన్న టీం ఏం కాదు, మనకి గట్టి పోటీ ఇవ్వగలదు. వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ కానీ బౌలింగ్ యూనిట్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఎనీవే ఈ మ్యాచ్లో టీమిండియా గెలాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.